రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడింది. రేవంత్ సర్కారు తీరుకు నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రైతు సంక్షేమ నిలదీయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలిరానున్నారు. రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రెండేళ్లుగా రైతుల బతుకులు ఆగమవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా ఆదిలాబాద్ నుంచి అందజేస్తారు. రాజు, రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది, కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నట్టుగా పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ నెల 2వ తేదీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట పట్టింది. 2వ తారీఖు నాడు జనేత్ మండలం కాప్రి వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నాతో పాటు రాస్తారోకో చేపట్టడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమం కొనసాగడంతో దాదాపు 3 గంటలు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత జిల్లాలో ఉన్న ఎంపీ, ఆదిలాబాద్ జిల్లా ఎంపీ నగేష్ ఇంటిని, అలాగే ఆదిలాబాద్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటిని ముట్టడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొనడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునివ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా 10:30 గంటలకు ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోయా పండించిన రైతులతో పాటు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. మరికొద్ది సేపట్లో 10:30 గంటలకు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరుగుతుంది. గత 2 నెలల్లో కూడా జిల్లాలో వివిధ రూపాలలో సోయా పంటకు సంబంధించిన రైతులు కానీ, అలాగే ఇటు పత్తి పండించిన రైతులు కానీ, మొక్కజొన్న పండించిన రైతులు కానీ తమ సమస్యలను పరిష్కరించాలని, కొనుగోలు చేపట్టాలని పదే డిమాండ్ చేస్తున్నా కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం పట్ల రైతులు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే రైతుల పక్షాన నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఇక జంగ్ సైరన్ మోగించడం జరిగింది. గత ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంతోనైనా ప్రభుత్వం దిగిరాని లేని పక్షంలో తాము జిల్లాలో పర్యటించే ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికడే ప్రజలే అడ్డుకుంటారని, అలాగే జిల్లాలో పర్యటనకు వచ్చే సీఎంను సైతం అడ్డుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న హెచ్చరించడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన మరిన్ని వినోదంతో మనతో మాట్లాడడానికి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులను అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సరే, ఈరోజు ముట్టడి ఏ విధంగా ఉండబోతుంది, ఈ కార్యక్రమాలతోనే ప్రభుత్వం దిగిరాకపోతే? చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారి ఆధ్వర్యంలో మరి రైతాంగం జీవన్ మరణ సమస్యలో ఉంది. చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ చలనం కనిపించడం లేదు. లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి రైతాంగానికి జీవన్మరణ సమస్య అయింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోని పరిస్థితిలో రైతాంగం ఉన్నది. మరి ఈ విధంగా చాలా రైతులు బాధపడుతూ మరి రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించి మాకు ఏదైనా న్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ మరి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అదే దానిలో భాగంగానే నేడు కూడా రైతాంగం, జిల్లా ఆదిలాబాద్ యొక్క రైతాంగం పూర్తి సహకారంతో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటూ మరి ఇలా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఉంది. తప్పకుండా రైతులందరూ వచ్చి కూడా మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తూ వారి సమస్యల పట్ల, వారి సమస్య సాల్వ్ చేయడానికి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రైతులకు అనుగుణంగా రైతులకు ఒక పరిష్కారం, వాళ్ళ కష్టాన్ని అమ్ముకొని పరిష్కరించుకోవడానికి వాళ్ళ పరిష్కారం కొరకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంబడి ఉన్నది. ఈరోజు కూడా తప్పకుండా మరి రైతాంగం రైతులతోని మేమందరం కూడా బీఆర్ఎస్
జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇంకా సమస్యలు సారు కానప్పుడు రేపు కూడా మేము మా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న రేపు కూడా ఆదిలాబాదు బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి తప్పకుండా ఇవాళ రేపు మా కార్యక్రమాలు కంటిన్యూ ఉంటాయి. ఇవాళ రేపే కాదు, రైతుల యొక్క పూర్తి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా రైతు వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, జోగు రామన్న ఉంటాడు. రాష్ట్రంలో కూడా మా యొక్క రైతుల పట్ల మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ఎక్కడ కూడా సమస్యలు లేకుండే, కాబట్టి మళ్ళీ సమస్యలు లేకుండా చేయడానికే మేము కూడా రైతాంగం వెంబడించు ఈరోజు కలెక్టర్ ముట్టడి రేపు బంద్ విజయవంతం చేస్తారని రైతులను జిల్లా పక్షాన కోరుతా ఉన్నాను. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంత ఆందోళన జరుగుతున్నప్పటికి కూడా సోయా పంటలను కొన్న సోయా పంటను కూడా తిరిగి వెనక్కి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూడా నిన్న కూడా 2 రోజుల పాటు కూడా సోయా పంటను ఎక్కడికక్కడే మార్కెట్లో తిరిగి పంపుతున్నారు. రైతుల ఆవేదనను ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అప్పుడు ఒక గడ్డు కాలంలో కరోనా సమయంలో మరి ఎక్కడ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతులు ఎక్కడ కూడా కష్టపడద్దు, మీరు వాళ్ళ ఇంటికి పోయి పండించిన గింజ వరకు కూడా మొత్తం కొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయినా పర్వాలేదు, కోట్ల రూపాయలు నష్టపోయినా పర్వాలేదు, కానీ రైతులు నష్టపోవద్దు అని చెప్పే ఉద్దేశం కొద్దీ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా జోగు రామన్న గారు గ్రామాన తిరిగి పండించినటువంటి అన్ని సోయను ఎక్కడ కూడా 1920 కావచ్చు, 2021లో కావచ్చు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు మరి మన బారాసా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కానివ్వలేదు. మరి ఎప్పుడు కూడా ఏ చరిత్రలో మీరు దేన్ని చూసుకున్నటువంటి కూడా మీకు టీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా రైతులు గోసపడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రైతులను అరిగోస పెడుతున్నది. కాబట్టి రైతాంగానికి వెన్నట్టి ఉండి వారి సమస్యలను తీర్చాలన్నదే మా జోగు రామన్న గారి ఉద్దేశం. తప్పకుండా మా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి, తప్పకుండా చేస్తాం, రైతులకు వెంబడి ఉండి చేస్తాము. వాళ్ళ పంట కొనుగోలు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా ప్రతి గ్రామాలలో కూడా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పంటలను రైతులు పండించిన సోయా పంటను కానీ పత్తి పంటను కానీ అలాగే ఇటు మొక్కజొన్న పంటను ఎక్కడికక్కడే కొనుగోలు చేయడం జరిగిందని. అయితే గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రం రైతులు మాత్రం కనీసం పంటను అమ్ముకోలేని దుస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం పట్ల తీవ్రంగా రైతులు మనోవేదనకు గురవుతున్నారని. అయితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్నదాతలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వంచైనా అని కొనుగోలు చేసే విధంగా తాము ఒత్తిడి తీసుకొస్తామని, అవసరమైతే గ్రామాలలో మంత్రులను సైతం తిరగనివ్వకుండా గ్రామాలను ఎక్కడికక్కడే కట్టడి చేస్తామని, జిల్లాలో ఈ పరిస్థితిని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తాము రైతులకు అండగా ఉంటామనుకున్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.